హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మా బాబుని తీసుకురావడానికి విజయవాడ వెళ్ళానండి. వైకుంఠ ఏకాదశి రోజు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి వెళ్ళొచ్చి పడుకున్నాను. పడుకున్న తర్వాత అమ్మ లేదేంటి 8:30కి లేస్తే అమ్మ బయట కొర్రల్ని కడిగి గాలిస్తుంది. ఏంటి మా అంటే చక్రాలు చేయడానికి సంక్రాంతి పిండి వంట కోసం అనింది. మా డాడీ హెల్తీగా ఉండాలని కొర్ర బియ్యం ఇంట్లో అలాగ చేస్తూ ఉంటారండి. అమ్మ కొర్రల్లో మట్టి ఇసుక ఎక్కువ ఉందని గాలిస్తుంది చక్రాల కోసం. నేను లేచి అమ్మ లేదంటే చూస్తే ఇక్కడ కొర్రలు గాలిస్తూ ఉంది. మా అమ్మ ఇంతలా ఉన్నా సరే మా అమ్మకు చాలా ఓపిక అండి. పిండి వంట చేయడానికి రెడీ చేస్తుంది. ఇంకా నేను రెడీ అయిపోయి మా బాబుని తీసుకురావడానికి వెళ్తున్నాను, నేను మా డాడీ. మా బాబుకి ఆ రోజు హాలిడే ఇచ్చారండి. మా బాబుని తీసుకురావడానికి మా నాన్న నేను కలిసి వెళ్తున్నా. అమ్మ అక్కడ దాకా వచ్చింది. ఎదురొచ్చి పంపించిన తర్వాత డీజీ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాము ఇప్పుడు. డాడీ నేను ఒక్కదాన్ని అని చెప్పి నాకు తోడొచ్చారండి. ఇంకా డాడీ నేను స్కూటీ మీద బయలుదేరాం. ఇక్కడ పెట్రోల్ బంక్లో ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అందరూ భక్తులు గుళ్ళ దగ్గర కిటకిట అంటున్నారండి వెళ్ళే దారిలో. ఇంకా వస్తుంటే వెళ్తుంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మించి వెళ్దాం డాడీ, కృష్ణమ్మని చూడాలి అని చెప్పే డాడీతోటి. డాడీ ఓకే అని చెప్పి ప్రకాశం బ్యారేజ్ మీదకి తీసుకెళ్లారండి. కృష్ణా నదిని చూస్తా అంటే ఇదిగోండి మనం ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చేసాం. కృష్ణానదిని చూసే అలవాటు అండి. ఎప్పుడు సరే పుట్టింటికి వచ్చినా వెళ్ళే లోపల ఒకసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అలా వెళ్ళొస్తాను. ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎంటర్ అయిపోయాం మనం. ఎంటర్ అయిపోయిన తర్వాత కృష్ణానదిని అలా చూస్తా చల్లని గాలిలో మన ఆహ్లాదకరంగా వాటర్ని అలా చూస్తా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా చూసిన తర్వాత ఒక 10 మినిట్స్ బ్యారేజ్ మీద ఉన్నామండి. కొంచెం ముందుకెళ్ళి అక్కడ దుర్గమ్మ ఘాటు దగ్గర చూద్దామని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇంకొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ ఆగిన తర్వాత చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కాసేపు ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఉంటావమ్మా బయలుదేరదామా ఉంటావా అని డాడీ వెళ్దామని చెప్పిన తర్వాత ఇంకా బయలుదేరదామన్నారు. చాలా డాడీ ఇప్పటికి 10 మినిట్స్ ఉన్నాం కదా. కృష్ణానది చూడండి. బ్యారేజ్ మీద ఒక 5-10 మినిట్స్ అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరాం బ్యారేజ్ మించి. ఇంకా బయలుదేరిన తర్వాత ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుంటే మా డాడీని విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్తే ఇప్పుడు రాలేము, ఈరోజు పండగ కాబట్టి అని అంటున్నారండి. బ్యారేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫ్లైఓవర్ కింద నుంచి అమ్మవారిని అలా చూసి గాలిగోపురాన్ని దండం పెట్టుకొని మళ్ళీ వస్తామ్మా అని చెప్పి ఇంకా బయలుదేరాం. ఇప్పుడు 1 టౌన్ వచ్చేసాం మనం. 1 టౌన్లో ఇంక బయలుదేరాం. 1 టౌన్లో ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయండి. గాలిపటాలు, భోగి మంటలు, గంగిరెద్దులు, అన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ 1 టౌన్లో ఏ షాప్ చూసినా కలకలా అంటుంది. పోయిన నెలలోనేమో క్రిస్మస్ థీమ్ తోటి కలకలా అంటుంది. ఇప్పుడు సంక్రాంతి థీమ్. అంబేద్కర్ గారి స్టాచ్యూ, మన భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూ చాలా బాగుంటుంది. విజయవాడ నడుము హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా మనం పోరంకి సెంటర్కి వచ్చేసాం. ఇంకా మా బాబుతో ఇంకా చూస్తా కాసేపటి నాకు ఎక్సైట్మెంట్
మా బాబుని చూస్తా ఇంకాసేపట్లో చూస్తూ ఉంటాను. ఇంకా పోరంకి సెంటర్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా మనం ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే రోడ్డు చూడండి ఎంత వరస్ట్గా ఉంటుందో. ఇది పొలాలలో ఉంటుందండి ఇది కాలేజీ. అసలు ఆ ఫ్లడ్స్ వచ్చిన టైంలో మా డాడీ మా బాబుని చూసిరా డాడీ అని చెప్తే వెళ్ళారండి. మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చారు. ఆ బండిలో నీళ్లు ఇరుక్కుపోయి వానకి వరదకి చాలా ఇబ్బంది. ఎంత రిస్క్ అయినా సరే నా కోసం మా డాడీ రిస్క్ చేసైనా నేను చెప్తే ఎనీ టైం మా బాబుని చూసి వస్తాడండి. ఇంకా మన క్యాంపస్ లోపలికి వచ్చేసాం. క్యాంపస్లో ఏంటి వాడు 10 అన్నాడు, 10:30 అయిపోయింది. ఈ మనుషులు ఇంకా బయటికి రాలేదండి పిల్లలు అని ఏవో సార్ పక్కన ఉంటే అడిగాను. ఏవో సార్ గేట్ దగ్గరే ఉన్నారు. అడిగితే ఎగ్జామ్ జరుగుతుందమ్మా 12 అవుతుంది అన్నారు. డాడీ చూడు నన్ను డ్రెస్ కూడా మార్చుకోనివ్వలేదు, 10 అని తీసుకొచ్చావు అని డాడీ ఇక్కడ అంటున్నారు. అంటే డాడీ డ్యూటీ నుంచి వచ్చారండి. ఇంకా డాడీని డ్రెస్ కూడా మార్చుకొని తీసుకొచ్చాను. ఇంకా ప్రిన్సిపల్ సార్ని కలిసి వస్తాను రూమ్కి వెళ్తే ప్రిన్సిపల్ సార్ లేరంట ఆ రోజు. ఇంకా డాడీ ఇక్కడ కూర్చొని మొబైల్ చూసుకుంటున్నారు. నేను మా బాబు కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తాడు వీడు అని ఎక్సైట్మెంట్. ఎప్పుడు చూడాలి వీడిని, ఎన్ని రోజులు అయిందని ఇలా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఫోన్ కార్డ్ పెట్టి ఇక్కడ నుంచే కదా మా బాబు ఫోన్ చేయడు వీడు అని చూస్తుంటే ఈ లోపల పిల్లలంతా వచ్చేస్తున్నారు. సంక్రాంతి హాలిడేస్ అంటే అందరు రన్నింగ్లో వస్తున్నారు. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా, సెలవులు అంటే పరిగెట్టుకుంటూ వస్తాము. ఇంకా ఏవో సార్ దగ్గర నిలబడి వీడియో తీస్తుంటే మా బాబు వచ్చి ఏంటి మా నువ్వు ఏవో సార్ పక్క నిలబడి వీడియో తీస్తున్నావు అని అంటున్నాడు. మా బంగారు కొండ ఎక్కడ అని చూస్తే వచ్చేసాడండి. ఇంకా రిసెప్షన్ ఏరియాకి వచ్చాం. రిసెప్షన్ ఏరియాకి వచ్చిన తర్వాత మా బాబు లగేజ్ తీసుకోవడానికి పైకి వెళ్ళాడండి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లాస్ రూమ్కి వచ్చాము. క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ముందు రోజు మనకు కాల్ చేస్తారా మీ బాబుని సెల్ఫ్ అవుటింగ్గా మీరు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారని. మేము పేరెంట్స్ వస్తామని చెప్పాము. అదే రోజు మా హస్బెండ్ పాపని తీసుకురావడానికి కర్నూలు వెళ్ళారండి. ఇద్దరికి ఒక రోజే ఇచ్చారు హాలిడేస్. మా బాబుని తీసుకురావడానికి నేను వచ్చాను. మీరు పేరెంటా అని అడుగుతున్నారు మా బాబుని. అవును మా మదర్ అని చెప్తున్నారు. ఇక్కడ రాసి మనకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇంకా అది ఇస్తే గేట్లో చూపిస్తే మన బయటికి పంపిస్తారు. మా బాబు క్లాస్ రూమ్ అండి అది. ఇంకా వచ్చేసాం. ఇంకా మా బాబు లగేజ్ తీసుకుని వెళ్ళిపోదాం రామా అని తీసుకెళ్ళిపోతున్నాడు. తాత వచ్చాడు నాన్న అంటే తాత ఎక్కడ ఉన్నాడు అని అంటున్నాడు. అంటే ఎంతసేపు వాడు మా డాడీని చూడలేదు. మా డాడీని తీసుకొని ఇంకా వచ్చాము. ఇంతకి వచ్చేటప్పటికి మమ్మీ పిండి పట్టించేసి పోయి రెడీ చేసి పెట్టింది. మా డాడీ పిండి కలుపుతుంది. మంట రావట్లేదని చెప్తే నేను ఈ ఊదురు గొట్టం తీసుకొని ఊతున్నాను. ఆల్రెడీ వెలిగించి కూర్చుంది అమ్మ. వెలిగించిన తర్వాత మంట మండట్లేదని చెప్తే ఇదిగోండి కొర్ర బియ్యంతో చక్రాలు 6 కేజీలు పిండి అండి. ఇంకా ఉంది పక్కన బకెట్లో. ఇది చేశాక అది చేయాలని. మా అమ్మకి ఈ వయసులో కూడా ఎంత ఓపిక ఉండే. అసలు నేను పుట్టింటికి వెళ్తే తిన్న కంచం కూడా పక్కా జరుపును. అమ్మే అన్నీ ఓపికగా చేస్తుంది. కట్ల పొయ్యి మీద ఏ వంటలైనా ఏదైనా మా అమ్మకి ఓపిక ఎక్కువ. ఇంకా నేను కొబ్బరి ఆకులు పెట్టి ఊది పేపర్ పెట్టి మంచేసాను. ఇంకా నువ్వు రా కళ్ళు మండుతాయని అంటుంది. ఆయిల్ పోసొస్తా అని ఆయిల్ పోస్తున్నా. మా అమ్మ కలిపే లోపల ఎలాగో ఆయిల్ కాగిద్ది కదా అని ఇంకా ఆయిల్ పోసిన తర్వాత అమ్మ కూర్చొని ఇంకా పిండి వంటలు చేస్తుంది. నేను చేస్తామా కూర్చుంటా అంటే మా మమ్మీ ఊర్లో వాళ్ళందరూ ఫేషియల్ చేసి ఆ చేతులు అరిగిపోయి నొప్పులు వస్తూ ఉంటాయి, నీకు చేతులు నొప్పులు వస్తాయి వద్దు లేలే అంటుంది. మా అమ్మాయి చేసిందండి. నేను ఒక్కసారి పిండి పెట్టి అంటామా ఒక్కసారి మా అని బతిమలాడితే సరే జాగ్రత్త నూనె పడకుండా జాగ్రత్త అంటుంది. మనం ఎంత పెద్దోళ్ళం అయిపోయినా సరే అమ్మలకి చిన్నపిల్లలమే కదా. 6 కేజీల పిండి మా అమ్మ ఒక్కతే చేసిందండి. 2:30కి పెట్టుకుంది. ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ నేను ఎత్తుతానమా ఇలాగేనా అని అడుగుతున్నా. నువ్వు నీ కొడుకుని శంకుతీర్థాన్ని తీసుకెళ్ళు, స్వామివారి శంకుతీర్థం ఇప్పించు అని చెప్తుంది. ఇది ఒక్కటి ఒత్తేసి వెళ్తామా అని ఒత్తేసి ఇంటికి వచ్చి మా వాడు
ఇద్దరం రెడీ అయిపోయి ఈవినింగ్ శంకు తీర్థానికి బయలుదేరాం. స్వామివారి దర్శనం చేసుకొని జైంట్ వీల్ ఎక్కి మా వాడితో ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చినాయి. ఆపేయండి రా బాబోయ్, ఆపేయండి అని అరుస్తాడు. ఇప్పుడేమో బయటికి రానికుండా ఇంకా చాలు చాలు తాపండి అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి 5కి అమ్మ లేచి ముగ్గేస్తుంటే నేను వెళ్తానమ్మా, ట్రైన్కి వెళ్తాను, 7కి గుంటూరులో ట్రైన్ ఉందండి, డెమో ఉంది, దానికి రిజర్వేషన్ చేయడానికి కుదరదు అన్నారు మా హస్బెండ్. ఇంకా నేను లేచి ఇంకా డాడీ స్కూటీ ఎంతసేపు స్టార్ట్ అవ్వాల చలికి, స్టార్ట్ అవ్వపోయేటప్పటికి ఇంక వెళ్ళినట్టే, ఇంకా ట్రైన్ దొరికినట్టే అనుకున్నా. ఇంకా 2 నిమిషాలకి స్టార్ట్ అయిందండి. క్రిక్ కొట్టి దాన్ని స్టాండ్ వేసి ప్రయోగాలు చేస్తే స్టార్ట్ అయింది. ఇంకా బస్ స్టాండ్ దగ్గర డాడీ దించారు. ఇంకా గుంటూరు బస్ స్టాండ్కి వచ్చేసాం. మోయలేనంత బరువుతోటి అమ్మ పిండి వంటలు, బాబు బట్టలన్నీ, ఫేస్ వాష్ కూడా చేసుకోలేదండి, నిద్ర మంచం మించి అలా లేసి వచ్చేసాను ట్రైన్ అందిద్దలేదా అని. ఇంకా బస్సు దిగిన తర్వాత ఇక్కడ ఆటో ఎక్కేసాం. ఆటో ఎక్కిన తర్వాత ట్రైన్ ఉంటుందా వెళ్ళిపోతుందా అంటే అనుకోకుండా బయలుదేరా. అమ్మ ఆఫ్టర్నూన్ అందరం కలిసి వెళ్దాం అనింది. లేదు మా పాప ఒక్కతే ఉంటుంది, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా అని నేను బయలుదేరాను. వచ్చింది, మంచి పని అయిందండి. మా మమ్మీ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ట్రైన్ ఎక్కడానికి కూడా లేక ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మన రైల్వే స్టేషన్కి వచ్చేసాం. రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చేసి లోపలికి ట్రైను అనౌన్స్మెంట్ చేస్తున్నారేమో అని టెన్షన్ తోటి ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం. లగేజ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అమ్మ పిండి వంటలు, బాబు లగేజ్ మోయలేనంత బరువుతో వచ్చేసాం. ఇంకా టికెట్ల దగ్గర చూస్తే లైన్ చాలా పెద్దదిగా ఉంది. మా బాబుని అక్కడ కంప్యూటర్ అక్కడ తీసుకొని అక్కడ నిలబడినానా నువ్వు, నేను ఇక్కడ నిలబడతా అని చెప్పాను. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు తీసుకుందామని నేను ఇక్కడ నిలబడ్డాను. నాదే ఫస్ట్ వచ్చింది. ఇంకా రానా అని వాడిని వద్దని చెప్పాను. ఇక్కడ డబ్బులు ఇచ్చేసాను. డబ్బులు ఇచ్చేసి టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకున్నాక ఏ ప్లాట్ఫామ్ మీద కానీ మా హస్బెండ్ కాల్ చేస్తే మా హస్బెండ్ 2-3 టైమ్స్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పడుకొని ఉన్నారా ఏంటి అంటే నేను మా హస్బెండ్ కూడా చెప్పలేదులేండి, నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వస్తా అనుకున్నారు. అంటే నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, పండగ టైం కదా, పార్లర్కి వచ్చేవాళ్ళు ఉంటారు ఒకటి, ప్లస్ పాప ఇంట్లో ఒకటి ఉంటుందని. ఇంకా బయలుదేరిన తర్వాత ఇది శబరిమల వెళ్ళే ట్రైన్ అండి. అందరు అయ్యప్ప స్వాములు ఉన్నారు. కేరళ కొట్టైన వెళ్ళాడు ట్రైన్ నిండా అయ్యప్ప స్వాములే ఉన్నారు. ఇంకా ఈ ప్లాట్ఫామ్ మీదకి అందరూ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారండి. ఏ ప్లాట్ఫామ్ మీద మనుషులు లేరు. ఇంకా సీటు దొరికిద్దా లేదని టెన్షన్తో భయంతో ఉన్నాను. సీటు దేవుడి దయ వల్ల సీటు దొరికిందండి. ఇంక ఇబ్బంది పడతా మా ఊరు చేరుకున్నాం. ఇదిగోండి దిగేసాం. దిగేసిన తర్వాత మళ్ళీ బరువులన్నీ వేసుకొని ఇంక ఇంటికి మా హస్బెండ్ కాల్ చేస్తే నేను డ్యూటీలో ఉన్నా అన్నారు. ఇంకా చిన్నగా నేను మా బాబు నడుచుకుంటా ఇవన్నీ మోసుకుంటా. చాలామంది దిగారండి మా ఊర్లో కూడా, చూడండి ఎలా ఉన్నారో. అసలు గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు అసలు ట్రైన్ సీటు దొరికిద్దా నిలబడేనా అసలు ఎంత ఫుల్గా ఉన్నారండి. మా బాబు అన్నాడు, మనం నిన్న మా కాలేజీకి ఒకరోజు ముందు ఇచ్చారు, అన్ని కాలేజీలకి ఈరోజు ఇచ్చారు, అందుకని ఇంత రష్గా ఉంది, మనం నిన్నెళ్ళుంటే ఇంత రష్ ఉండేది కాదు, అన్ని కాలేజీలు స్కూళ్ళకి ఈరోజు ఇచ్చారంట, మా బాబు వాళ్ళకి ఒకరోజు ముందు ఇచ్చారంట. ఆ మనుషులు చూసి మా బాబు చెప్తున్నారండి, ఒకరోజు ముందు ఇచ్చాడు మాకు. కానీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.